ప్రసాద్ గారు పూలమాలతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే రామకృష్ణారెడ్డి గారు పూలమాల టీఎన్టీయూసీ అనపతి బ్రాంచ్ అలాగే బ్రాంచ్ ప్రెసిడెంట్ అయినటువంటి వరప్రసాద్ గారు, అలాగే బ్రాంచ్ సెక్రటరీ అయినటువంటి హరిప్రకాష్ గారు, బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ ఒకసారి ఒక పార్టీతో అనుబంధం, ఫ్యాక్టరీ విషయానికి వచ్చేటప్పటికి ఒక పార్టీతో అనుబంధం. ఈ విధంగా ఉండడం వలన మన గతం నుంచి కూడా ఇక్కడ బలోపేతం కావడం లేదు. బయట తెలుగుదేశం పార్టీతో లేదా ఇవాళ కూటమితో ఎవరికైతే అనుబంధం ఉందో వాళ్ళందరినీ కూడా ఈ కార్మిక సంఘంలో కూడా బలోపేతం చేయడం ద్వారా మనం ఇక్కడ బలోపేతం అవుతాం తప్పించి బయట వైఎస్ఆర్సీపీతో అంటగాగుతూ ఇక్కడికి వచ్చి టీఎన్టీయూసీగా ఉండడం వల్ల ఇక్కడ టీఎన్టీయూసీకి తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంది. మరి అవతల వ్యక్తులు చూస్తే అవతల వ్యక్తుల బయట లోపల కూడా ఒకే అనుబంధం కొనసాగిస్తూ ఉన్నారు. అది దయవుంచి మీరందరూ నేను ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావించాను అనేది మీ అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ ప్రతిసారి మాట్లాడుతూ ఉన్నారు మనం బలోపేతం అవ్వట్లేదని. బలోపేతం కావాలంటే ఇది ప్రధానమైన అంశం. ఇక్కడ మనకి అధికారం వస్తే మనల్ని ఉపయోగించుకోవడం కోసం, లేదా మనం ప్రతిపక్షంలో ఉంటే పోరాటం చేయడం కోసం మనల్ని వాడుకుంటూ ఉన్నారు. వారి బయట యాటిట్యూడ్ డిఫరెంట్గా ఉంటుంది, వారి బయట అనుబంధాలు డిఫరెంట్గా ఉంటాయి. అవి ఒక్కసారి మీరు గుర్తిరగాలి. సమగ్రంగా దీనిపైన అధ్యయనం చేయాలి. మన నాయకులందరూ ఉన్నారు, మన నాయకులందరూ అనపర్తి గ్రామ నాయకులందరూ, అదేవిధంగా కాపురం, ముఖ్యంగా పేర రామచంద్రపురం ఈ గ్రామాలకు సంబంధించి అనేక మంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి మీరందరూ ప్రత్యేకంగా కూర్చొని దీనిపైన శ్రద్ధ వహించి ఇక్కడ టీఎన్టీయూసీని బలోపేతం చేయమని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా కార్మిక చట్టాలు అమలు విషయంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి స్పష్టమైన తేడా ఉంటుంది. గత ప్రభుత్వం యాజమాన్యాలకు అనుకూలంగా వ్యవహరించారు, కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులకి న్యాయం చేయాలి, కార్మికులకు అనుకూలంగా వ్యవహరించాలనే దృక్పథంతో ఉంది. ఇటీవల కాలంలో మన నియోజకవర్గంలో 2 సంఘటనలు జరిగినాయి. ఒకటి బలభద్రాపురంలో ఏదైతే బ్లూ క్రాఫ్ట్ సంస్థ ఉందో ఆ బ్లూ క్రాఫ్ట్ సంస్థకి సంబంధించి కార్మికులు గత 8-9 నెలలుగా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి గత శాసనసభ్యులు యాజమాన్యానికి తలొగ్గి యాజమాన్యానికి ఊడిగం చేస్తూ కార్మికుల్ని తీవ్రమైన ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఆ ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయంటే కనీసం గత 8 నెలలుగా వాళ్ళు జీతాలు కూడా లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని మనం చూసాం. ఆ పరిస్థితిలో వాళ్ళు నిరాహార దీక్షలు చేసినా, ఏ కార్యక్రమాలు చేసినా ఒక నిమిషం వాళ్ళు ఒక నిమిషం ఇక్కడ లేదా అక్కడైనా మీటింగ్ పెడితే బాగుంటుంది. పెద్ద ఆయన కూడా ఉండి పెద్ద ఆయన ఇలా రమ్మంటున్నాం సముద్రారెడ్డి గారు.
మీరు ఉండడం వల్ల మొత్తం అందరూ అక్కడ వచ్చేస్తారండి. మీరు ఇక్కడ ఉంటే అందరూ ఇక్కడ ఉంటారు. వాళ్ళు ఇంటి తిప్పలు లేని పరిస్థితి చూసాం. నిద్రలేని రాత్రులు గడిపారు. అక్కడ పుట్ర పాములు ఉంటూ ఉంటాయి. ఏ క్షణాన్ని ఏమి కాటేస్తాయో అనుకుని ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూసాం. వారు సూర్యనారాయణ రెడ్డి గారి దగ్గరికి అనేక దఫాలు వెళ్ళారు. ముఖ్యంగా మహిళని షాడో ఎమ్మెల్యే గారికి ప్రాధేయపడ్డారు. ఎందుకంటే బ్లూ క్రాఫ్ట్ సంస్థ ఎప్పుడైతే వారికి ఆర్థికంగా వారికి సహాయ సహకారాలు అందించారో వారికి పూర్తిగా తలొగ్గి వారి పక్షాన్ని మాట్లాడి వారిని ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇటీవల కాలంలో మరలా నేను కలెక్టర్ గారితో మాట్లాడి లేబర్ కమిషనర్ దగ్గర సమావేశం ఏర్పాటు చేయించా. సమావేశానికి నేను కూడా హాజరయ్యా. నేను స్పష్టంగా ఒకటే చెప్పా, ఫ్యాక్టరీని తిరిగి ఓపెన్ చేయాలి, కార్మికులకు అన్యాయం జరగడానికి వీల్లేదు అనేది స్పష్టంగా చెప్పా. మరలా రెండో మీటింగ్ 2 రోజుల్లో ఉంటుంది. మేము కార్మికుల పక్షాన మాత్రమే అనుకూలంగా వ్యవహరించడం జరుగుతుందనేది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా నిన్నటి రోజున కేపీఆర్ సంస్థ మెక్కువల్లో ఒక కార్మికుడు, అంటే కాంట్రాక్ట్ కార్మికుడే వచ్చి అక్కడ పనిచేస్తూ ఉంటే ప్రమాదవశాత్తు కింద పడి చనిపోవడం జరిగింది. లేబర్ కమిషనర్ ఎదుగా 10 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇస్తామని ఒప్పుకొని క్రిమేషన్ అంతా అయిపోయి కార్యక్రమం 15 రోజుల కార్యక్రమం అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్తే వాళ్ళ పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించి వాళ్ళ ఫ్యాక్టరీ నుంచి బయటికి గెంటేయడం జరిగింది. నిన్న సాయంత్రం నా దగ్గరికి వాళ్ళందరూ కాకినాడకు సంబంధించిన వాళ్ళు, మరి రాజప్ప గారి దగ్గరికి వెళ్తే రాజప్ప గారు నాకు ఫోన్ చేసి నా దగ్గరికి పంపించడం జరిగింది. నిన్న సాయంత్రం వాళ్ళు వచ్చారు. వచ్చిన వెంటనే వాళ్ళ సమస్య విన్న తర్వాత లేబర్ కమిషనర్కు ఫోన్ చేసి వాళ్ళు ఇమీడియట్గా 10 లక్షల రూపాయలు కాంపన్సేషన్ ఏదైతే మీ సమక్షంలో ఒప్పుకొని కట్టలేదో అది కట్టకపోతే తప్పనిసరిగా వెంటనే లేబర్ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలి, నాకు గంటలో సమాధానం కావాలని కోరడం జరిగింది. గంటలో లేబర్ కమిషనర్ గారి సమస్యను పరిష్కారం చేసి 2-3 రోజుల్లోనే 10 లక్షల రూపాయలు లేబర్ కమిషనర్ గారి దగ్గర డిపాజిట్ చేయడానికి స్పష్టమైన హామీ తీసుకోవడం జరిగింది. ఈ విధంగా కార్మికుల భద్రత కోసం, కార్మికుల ప్రయోజనం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తాం తప్పించి మరి గత శాసనసభ్యులు అయితే అటు కేపీఆర్ సంస్థకు ఊడిగం చేశారు, అటు బ్లూ క్రాఫ్ట్ సంస్థకు ఊడిగం చేశారు. ఎందుకంటే పెద్ద ఎత్తున గ్రాసిమ్కి అయితే చెప్పనాలో కాదు. మొన్నటి రోజున మనకి రాజమండ్రిలో గ్రాసిమ్ యూరాలజీ సెంటర్ కూడా ప్రారంభోత్సవం కూడా అత్యంత వైభవంగా జరిగింది. గ్రాసిమ్ వారి సౌజన్యంతో నిర్మాణం జరిగిన గ్రాసిమ్ యూరాలజీ సెంటర్ కూడా ప్రారంభించుకున్నారు. కాబట్టి ఆ యాజమాన్యాలకే వాళ్ళు ఊడిగం చేస్తారనేది మనకు స్పష్టంగా అర్థమైన విషయం. అందువల్ల తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమి కార్మికుల పక్షాన్ని ఉంటుందనేది ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.